అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో, ఆల్రెడీ మీరందరూ థంబ్‌నెయిల్ చూసే వీడియో ఓపెన్ చేసుంటారు. సో, యాహ్! నా బ్లాక్ బీడ్స్ కలెక్షన్స్ అలాగే అండ్ ఆల్సో నేను చిన్న సింపుల్ వేర్ కలెక్షన్ లైక్ నేను ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు ఏం వేసుకుంటాను, డ్రెసెస్ మీదకి ఆర్ శారీస్ మీదకి ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ వాటి మీదకి సెట్ అయ్యేవి సింపుల్‌వి. సో, అవి ఏమేమి ఉన్నాయి నా దగ్గర కలెక్షన్ చాలా తక్కువ మినిమల్ కలెక్షన్. సో, అవి నేను మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో, ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి. సో, ఫస్ట్ నేను డైలీ వేర్ లైక్ సింపుల్ జ్యువెలరీ నుండి స్టార్ట్ చేస్తాను. నా దగ్గర ఉన్నవన్నీ ఆల్మోస్ట్ రోజ్ గోల్డ్ కలెక్షన్‌లోనే ఉంటాయి. ఆల్మోస్ట్ కాదు, అన్నీ రోజ్ గోల్డ్ కలెక్షన్‌లోనే ఉంటాయి. ఈవెన్ బ్లాక్ బీడ్స్ కూడా. సో, ఫస్ట్ వన్ నేను స్వరోస్‌కి నేను తెలిసిన వాళ్ళు బేసిక్‌గా నా ఫ్యామిలీ, క్లోజ్ ఫ్రెండ్స్ అందరికీ నాకు స్వరోస్‌కి అంటే చాలా ఇష్టం, పిచ్చి అని తెలుసు. సో, యాహ్! ఫస్ట్ స్వరోస్‌కితోనే స్టార్ట్ చేస్తాను. సో, నా స్వరోస్‌కి కలెక్షన్‌లో నేను ఫస్ట్ కొన్న చైన్ అనమాట ఇది. ఇదొచ్చేసి చిన్న స్వరోస్‌కి పెండెంట్ వచ్చి రోజ్ గోల్డ్ చైన్ అనమాట యాక్చువల్లీ. సో, ఇదేమైపోయిందంటే ఆల్మోస్ట్ 7 ఇయర్స్ అయిపోయిందనమాట ఈ చైన్, ఐ మీన్ ఈ స్వరోస్‌కి ఇది కొనుక్కొని. అండ్ యాజ్ యూజువల్ ఈ స్వరోస్‌కి చైన్స్ ఏంటంటే రోజ్ గోల్డ్ కాబట్టి మెయింటెనెన్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. తడపకూడదు ఆర్ స్వెట్‌కి ఇది అవ్వకూడదు అండ్ ఆల్సో పర్ఫ్యూమ్స్ అవి యూజ్ చేయకూడదు. నేనేదన్నా యూజ్ చేశాను అనంటే అది రఫ్ అండ్ టఫే అనమాట. డైలీ వేసుకొని కొన్నిసార్లు తడిపేసేదాన్ని ఆర్ స్వెట్‌కి ఆర్ సంథింగ్ అట్లా వాడేస్తాను. ఎందుకంటే ఎన్ని రోజులని దాచిపెట్టుకుంటాం అనే కాన్సెప్ట్ తోనే ఉంటాననమాట నేను. సో, దిస్ ఈస్ ద ఫస్ట్ వన్ ఐ బాట్. ఇది నాకు శ్రీనాథ్ గిఫ్ట్ ఇచ్చాడనమాట. పెళ్లి కుదిరిన తర్వాత ఆర్ ఆ టైంలో మేబీ అనుకుంటా. సో, బర్త్‌డేకి గిఫ్ట్ ఇచ్చారు. అండ్ ఇది అలానే గుర్తుగా పెట్టుకున్నా. యాహ్! దిస్ వన్ ఇది అప్పుడు నాకు 5000 సంథింగ్ ఎంతో పడింది. ఇప్పుడు నేను ఈ చైన్స్‌కి కానీ వేటికి ప్రైజెస్ ఏం చెప్పను. ఎందుకంటే అన్నీ ఒకసారి ఈ మధ్యలో కొన్నవి కాదు. ఎప్పుడెప్పుడో కొన్నవి అలా ఉన్నాయి. ప్రైస్ వేరియేషన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇదొక్కటే నాకు గుర్తుంది బేసిక్‌గా దీని ప్రైస్. అండ్ యాహ్! దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ స్వరోస్‌కి. అండ్ పెట్టుకుంటే నాకు యాక్చువల్లీ ఇది ఇట్లా నెక్ లెంత్ వరకు వచ్చేదనమాట. అండ్ చాలా క్యూట్‌గా అండ్ ఆల్సో టాప్స్ మీద అట్లా నాకు ఆఫీస్ వేర్‌కి అలా బాగుండేది. వెన్ ఐ వాస్ వర్కింగ్ ఇన్ విప్రో నేను అలా పెట్టుకొని వెళ్ళేదాన్ని. చాలా బాగుండేది. యాహ్! ఇలా వస్తుంది. అండ్ దీని కింద ఇంకా ఏమైనా చైన్స్ వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు. డబల్ లేయర్ చైన్స్ వేసుకోవటానికి దీనికి బాగుంటుందన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ స్వరోస్‌కినే. ఆ స్వరోస్‌కి కొన్న తర్వాత ఇదొచ్చేసి నేను మ్యారేజ్ అయిన కొత్తలో కొన్నదనమాట. సో, దీని స్పెషాలిటీ ఏంటంటే సేమ్ ఇంతకు ముందు దానికి దీనికి ఏం డిఫరెన్స్ అంతేముండదు. బట్ ఇదొచ్చేసి కొంచెం చిన్న పెండెంట్ అండ్ ఇదొచ్చేసి ఇంకా కొంచెం పెద్దది. అండ్ ఆల్సో దీనికి డబుల్ సైడ్ పెట్టుకోవచ్చు అనమాట. ఇటు సైడ్ మనం స్టైల్ చేసుకోవచ్చు విత్ ఆల్ వైట్ స్టోన్స్. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మొత్తం బ్లాక్ స్టోన్స్ అనమాట ఈ స్వాన్‌కి. నాకు ఈ కాన్సెప్ట్ నచ్చింది. ఒక్కసారి మనం డ్రెసెస్ అన్నిటి మీదకి బ్లాక్ సెట్ అవ్వదు కదా! కొన్ని వాటిల మీదకి వైట్ కూడా సెట్ అవుతుంది అని చెప్పి ఇలా తీసుకున్నాననమాట. ఇదొచ్చేసి మరీ కంప్లీట్ నెక్‌కుండదు. కొంచెం కిందకే వస్తుంది అండ్ ఈ లెంత్ వరకు కూడా పెట్టుకోవచ్చు. ఐదర్ దిస్ సైడ్ ఆర్ దిస్ సైడ్ ఇలా అయినా స్టైల్ చేయొచ్చు. ఇదైతే నేను కొన్నిసార్లు శారీస్ మీదకి కూడా పెట్టుకునేదాన్ని. బాగుండేది సింపుల్ శారీస్ మీదకి అట్లా అయితే. అండ్ దిస్ ఇస్ ద సెకండ్ వన్. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ స్వరోస్‌కిలోనే ఇది వచ్చేసి చార్మ్స్ నెక్లెస్ అనమాట. 7 చార్మ్స్ వస్తాయి అండ్ ఈచ్ వన్ చాలా క్యూట్ ఉంటాయి చిన్న చిన్నవి. ఇది కూడా నేను రీసెంట్‌గానే తీసుకున్నాను. యూకేలోనే తీసుకున్నాను ఇది. అండ్ ఇదొచ్చేసి వెస్టర్న్ వేర్‌కి మోస్ట్‌లీ సూట్ అవుతుంది. లైక్ జీన్స్ ఆర్ డ్రెసెస్, స్కర్ట్స్ అట్లా. ట్రెడిషనల్‌కి అంత సెట్ అవ్వదు. అండ్ ఇదొచ్చేసి ఇట్లా నెక్ వరకు మనం కావాలంటే వీ కెన్ ఇట్లా అడ్జస్ట్ చేసి పెట్టుకోవచ్చు నెక్‌కి. బాగుంటుంది వెస్టర్న్ వేర్‌కైతే.
అండ్ యా దిస్ ఈస్ ద థర్డ్ వన్ ఇన్ స్వరోస్కి. ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదన్నమాట, స్వరోస్కి డైమండ్స్. సేమ్ ఇది కూడా స్వరోస్కిలోనే. ఇది వచ్చేసి లాకెట్ స్వరోస్కి డైమండ్స్ తోటి అండ్ సంథింగ్ ఏదో చెప్పారు. చాలా బాగుంది. నాకు ఇది చూడంగానే కొంచెం మన ఇండియన్ వేర్లో తీసుకునే నెక్లెస్లు వాటిలాగా అనిపించింది. ఇదైతే కొంచెం శారీస్ మీదకి కూడా బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను. అండ్ నేను ఇది తీసుకున్న దగ్గర నుంచి మోస్ట్లీ నేను వేసుకోవటం కంటే కూడా ఎక్కువ శ్రియాకే వేశాను అనమాట. చాలా బాగుంది శ్రియాకి కూడా. కొంచెం హైట్ అడ్జస్ట్మెంట్ ఎక్కువ, అంటే పొడుగుగా వస్తుంది కదా దానికి, బట్ చాలా బాగుంది. సో ఇది వచ్చేసి మనకి ఇన్ని చైన్స్ ఇచ్చారు, ఏదన్నా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇలా వస్తుందన్నమాట. శారీస్ మీద అయితే చాలా బాగుంటుంది, బికాస్ లైక్ ఇది ఒక నెక్లెస్ లాగా వస్తుంది కాబట్టి సింపుల్గా బాగుంటుంది. అండ్ ఇది ఫోర్త్ వన్. దిస్ ఈజ్ ఆల్సో స్వరోస్కి అని చెప్పాను కదా. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రేస్లైట్ అనమాట. లైక్ ఇట్లా వచ్చింది. ఇది చైన్కి అటాచ్డ్ వచ్చిన బ్రేస్లైట్. ఇది కూడా స్వరోస్కిదే. ఇది హ్యాండ్కి మనం ఇట్లా పెట్టుకుంటే విత్ వాచ్కి అయితే ఎక్కువ సూట్ అవుతుంది అనమాట. ఇలా హ్యాండ్తో పాటు ఐ మీన్ బ్రేస్లెట్ బ్యాంగిల్ టైప్తో పాటు చైన్ది అటాచ్డ్ వచ్చింది. ఇది కూడా నేను యూకేలోనే సమ్ ఏదో ఆఫర్స్లో ఉంటే తీసుకున్నాను. స్వరోస్కి మోస్ట్లీ ఎక్కువ ఆఫర్స్ పెడతా ఉంటారనమాట. సో వాళ్ళు ఒరిజినల్ ప్రైజింగ్ నార్మల్ సీజన్లో వాటికంటే కూడా ఆఫర్స్ పెట్టినప్పుడు చాలా తక్కువకి వస్తాయి. లైక్ ఇఫ్ ఇట్స్ £120 అంటే 12,000 ఆ రేంజ్లో ఉంటే కనుక ఆఫర్స్ పెట్టినప్పుడు మనకు ఒక £60-70 అంటే 6,000 ఆర్ 7,000 అలా వస్తుంది. సో మోస్ట్లీ నేను ఇలా స్వరోస్కి ఏదన్నా ఆఫర్ పెట్టారు అని తెలిస్తే లీస్ట్ ఒక ఐటమ్ అన్న తీసుకుంటాను. యా ఇది ఇంకొకటి, ఐ మీన్ ఒక బ్రేస్లెట్ ఇట్లా తీసుకున్నాను. విత్ ఈ వాచ్తో అటాచ్ చేసి పెట్టుకోవచ్చు అని చెప్పి తీసుకున్నాను అనమాట. ఈ వాచ్ వచ్చేసి ఇట్స్ ఫ్రమ్ క్యాషియో, వింటేజ్ మోడల్ వాచ్ అనమాట. సో దీనికి అటాచ్ పెట్టుకోవచ్చు, ఏదైనా అవుట్ఫిట్స్కి బాగుంటుందని అలా తీసుకున్నాను. సింపుల్ చైన్స్లో ఇది లాస్ట్ వన్. ఇది వచ్చేసి విత్ హ్యాండ్ మేడ్ అనమాట, వుడ్తో చేశారు ఇది. ఈ లాకెట్ నాకు చాలా బాగా నచ్చింది. చాలా కాస్ట్ ఉంది అని చెప్పి నాకు ఇది పీస్ నచ్చినప్పుడు అడిగితే ఎందుకు ఇంత కాస్ట్ ఉంది అని అడిగితే కంప్లీట్లీ మేడ్ ఆఫ్ హ్యాండ్ అని చెప్పారు. అంటే ఈ లాకెట్ ఎవ్రీథింగ్ అనమాట. అండ్ దీనికి సెట్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, సేమ్ ఇట్లానే వచ్చాయన్నమాట, స్టడ్స్ లాగా. చైన్ వచ్చేసి నార్మల్ ఎల్లో గోల్డ్ ప్లేటింగ్ లాగా వచ్చింది ఈ చైన్. ఇవి వచ్చేసి మోస్ట్లీ హ్యాండ్ మేడ్ ఎగ్జిబిషన్స్ అవి పెడతారు, హ్యాండ్ క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్స్ అలా పెట్టినప్పుడు ఇలాంటివి చూడొచ్చు. నార్మల్ అప్పుడు మనం ఎక్కడ తీసుకోవాలన్నా ఇవి దొరకవు. సో అలా తీసుకున్న ఎగ్జిబిషన్ దగ్గర అనమాట ఇది. సో ఇప్పటి వరకు మీరు నా సింపుల్ జ్యువెలరీ చూసారు, లైక్ 5 or 6 ఐటమ్స్ ఉంటాయి అంతే, విత్ ఇంక్లూడింగ్ బ్రేస్లెట్. అండ్ ఇప్పుడు వచ్చేసి బ్లాక్ బీడ్స్ అనమాట. ఫస్ట్ వన్ ఇది ఆల్రెడీ మీరు చాలా వీడియోస్లో చూసారు. ఇది వచ్చేసి బ్లాక్ డైమండ్స్ అనమాట. ఇది నాకు మా అత్తయ్య వాళ్ళు మ్యారేజ్లో పెట్టారు అని చెప్పి నేను ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పాను. బికాస్ చాలామంది అడిగారు ఈ మోడల్ ఏంటి, ఎక్కడ తీసుకున్నారు, మోడల్ పిక్చర్స్ పెట్టమని కూడా నన్ను ఇన్స్టాగ్రామ్లో అడిగారు. సో ఇది బ్లాక్ డైమండ్స్, క్రిస్టల్ డైమండ్ అని కూడా చెప్పచ్చు అనుకుంటా. సో ఇది నాకు అత్తయ్య వాళ్ళ పెళ్ళిలో పెట్టారు. 2 lines బ్లాక్ డైమండ్స్ అనమాట ఇది. సో దీనికి లాకెట్ నేను ఇప్పుడు పేరప్ ఇది చేశాను. ఇది గోల్డ్ లాకెట్ అనమాట. ఇది మమ్మీది, లక్ష్మీదేవి లాకెట్. సో దీనికి చిన్న చిన్న లాకెట్స్ అయితేనే సెట్ అవుతాయి బ్లాక్ డైమండ్స్కి. ఐదర్ డైమండ్ చిన్న లాకెట్ కానీ చిన్న గోల్డ్ లాకెట్స్ కానీ. సో నాకు ఇంకొక లాకెట్ ఉంది చాలా చిన్నది. సో ఈరోజు ఫంక్షన్కి వెళ్ళొచ్చాను అనమాట. సో అందుకే ఈ లాకెట్ వేసుకున్నాను ఈ బ్లాక్ బీడ్స్కి. చాలా షైన్ అవుతాయి. నేను ఇది తీసుకొని 3 years అయింది. లైక్ పెళ్ళప్పుడు అత్తయ్య వాళ్ళు నాకు పెట్టినప్పుడు ఇంతవరకు నాకు ఆ షైన్ పోలేదు. బికాజ్ ఇట్స్ డైమండ్, ఆబ్వియస్లీ షైన్ పోదు. అండ్ కొంతమంది చెప్తారు లైక్ డైలీ వేసుకుంటే షైన్ పోతుంది అని చెప్పి అంటారు. బట్ నాకైతే ఏం అనిపించలేదు. నేను ఆల్మోస్ట్ రఫ్ అండ్ టఫ్ యూస్ చేశాను. ఇది కూడా చాలా లైట్ వెయిట్, కాకపోతే చాలా జాగ్రత్తగా వాడాలి. కొంచెం అటు ఇటు అయినా చాలా డెలికేట్ ఉంటుంది. సో 2 linesది అనమాట. ఐఎమ్ ప్లానింగ్ టు టేక్ 1 more సింగిల్ లైన్ బికాజ్ నాకు
వేరే బ్లాక్ బీడ్స్ పెట్టుకునే దానికంటే కూడా ఈ బ్లాక్ బీడ్స్ ఇట్లా నాకు సింపుల్గా ఇట్లా పెట్టుకుంటే నచ్చుతుంది. దేని మీదకైనా సెట్ అవుతుంది అండ్ అంత ఇరిటేటింగ్గా అనిపించట్లేదు, సింపుల్గా అనిపిస్తుంది, లుక్ బాగుంటుంది మెయిన్గా. అందుకని నాకు ఇది బాగా నచ్చింది. ఇప్పుడు సిల్వర్ జ్యువెలరీ కూడా చూస్తున్నాను నేను ఈ మోడల్లో, చూడాలి. యా, దిస్ వన్ ఫస్ట్ బ్లాక్ బీడ్స్ నాకు ఇది. నెక్స్ట్ వన్ వచ్చేసి నేను రీసెంట్గా తీసుకున్నాను. ఇప్పుడు ఇండియా వచ్చినప్పుడు, ఈ టైం ఇప్పుడు ఇండియా వచ్చినప్పుడు నేను ఇది ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాను అనమాట. సో దిస్ వన్, ఇది వచ్చేసి సింగిల్ వైట్ స్టోన్ తోటి వచ్చిందనమాట. అండ్ చాలా సన్నంగా బ్లాక్ బీడ్స్ చేయించుకున్నాను. ఇది నేను ఎక్కడో పింట్రెస్ట్లో మోడల్స్ చూస్తాం కదా మనం, డ్రెస్సెస్ గోల్డ్ అలా చూసి సన్నగా కావాలి బ్లాక్ బీడ్స్ అని చెప్పి ఇది ఓన్లీ ఈ బ్లాక్ బీడ్స్ ఒక్కటి మాత్రం 2 గ్రామ్స్లోనే తీసుకున్నాను. అండ్ ఈ లాకెట్ అండ్ బ్యాక్ ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్ చైన్స్ ఉంటాయి కదా, ఇదంతా కలిపి నాకు 4 గ్రామ్స్ పడింది అనమాట. యాక్చువల్లీ నేను మొత్తం విత్ బ్యాక్ చైన్స్ లాకెట్తో సహా నాకు 2 గ్రామ్స్లోనే కావాలి అని అడిగాను. బట్ అది పాసిబుల్ అవ్వదు, ఎందుకంటే నీకు హైట్ అడ్జస్ట్మెంట్స్ కావాలి అని అడిగాను నేను. సో అంత హైట్ అడ్జస్ట్మెంట్స్ కావాలి అన్నప్పుడు అంత తక్కువ గ్రామ్స్లో అయితే పాసిబుల్ అవ్వదన్నారు. ఆబ్వియస్లీ గోల్డ్ షాప్ వాళ్ళు మనకు అలానే చెప్తారు, మనం అది నమ్మేస్తాం. సో ఇది తీసుకోవడానికి రీజన్ వచ్చేసి, నాకు యూకే వెళ్ళిన తర్వాత నేను డైలీ వేసుకోవటానికి తీసుకున్నాను అనమాట. బికాజ్ అక్కడ నేను మంగళసూత్రం డైలీ వేసుకోవటానికి అవ్వదు. సో అట్లీస్ట్ లైక్ నల్ల పూసలు డైలీ ఉండాలి అన్న థాట్ తోటి ఇది తీసుకున్నాను. మిగిలినవి ఏంటంటే కొంచెం ఫ్యాన్సీగా చేయించుకుంటే అంత డైలీ యూస్కి బాగోవు. ఇదైతే లైక్ ఇంకా కంప్లీట్గా యూస్ చేసేయచ్చు ఇట్లా అని చెప్పి ఇట్లా సింపుల్గా తీసుకున్నాను. 3 అడ్జస్ట్మెంట్స్ అనమాట, 16 నుంచి 18 ఇంచెస్ వరకు వచ్చేలాగా పెట్టించుకున్నాను లెంత్. సో ఇలా వస్తుంది సింగిల్ స్టోన్, చాలా సింపుల్గా డైలీ వేర్కి బాగుంటుంది అని చెప్పి తీసుకున్నా. అండ్ దిస్ వన్ సెకండ్ వన్. నెక్స్ట్ వన్ వచ్చేసి దిస్ ఈస్ మై ఫేవరెట్ వన్. నేను ఎప్పటి నుంచో లైక్ ప్లానింగ్ అనమాట ఇది తీసుకుందాము అని చెప్పి, క్యారెట్ లేన్లో తీసుకున్నాను. అండ్ ఏమో ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి చాలా డౌట్స్ ఉండేవి. బికాస్ 14 క్యారెట్స్ 18 క్యారెట్స్ ఇలా తక్కువ క్యారెట్స్లో ఉంటాయన్నమాట. అండ్ లైట్ వెయిట్ కదా ఎలాగా అని చెప్పి అనుకున్నాను. బట్ ఇప్పుడు ఇండియా వచ్చిన తర్వాత ఏదైతే అది అయింది, మోడల్ అయితే ఒకటి ఉండాలి అని చెప్పి సో ఇది తీసుకున్నాను. చాలా బాగుంది అండ్ డైలీ యూస్కి కూడా బాగుంటుంది అనమాట. రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసేయచ్చు. చాలా సింపుల్గా జ్యువెలరీ ఉండాలి లైక్ నల్ల పూసలు అనుకున్న వాళ్ళు ఇంకా థాట్ లేకుండా తీసేసుకోవచ్చు. నేను తీసుకుంది 16 ఇంచెస్ది. బికాజ్ నేను టీషర్ట్స్ అవి వేసుకుంటే మనం వేసుకున్న యూజ్ లేకుండా లైక్ లాకెట్ కనిపించకుండా ముందుకి వెనక్కి వెళ్తూ ఉంటుంది. సో అదే ఇలా 16 ఇంచెస్ తీసుకుంటే కొంచెం పైకని పెట్టుకోవచ్చు, సో దట్ కనపడేలాగా ఉంటుంది అన్నట్టు ఆ థాట్తో 16 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. సో దిస్ ఈస్ ద థర్డ్ వన్. సో ఇప్పటిదాకా నాకు 3 గోల్డ్ కలెక్షన్లో చూసారు కదా, ఇప్పుడు ఉన్న బ్లాక్ బీడ్స్ చూపించేవన్నీ రోజ్ గోల్డ్ కలెక్షన్ అనమాట. ఆల్రెడీ చెప్పాను నాకు రోజ్ గోల్డ్ అంటే చాలా చాలా ఇష్టం. సో వై నాట్ నల్ల పూసలు బ్లాక్ బీడ్స్లో ట్రై చేయకూడదు అని చెప్పి అనిపించి తీసుకున్నాను. నేను ఇది పెట్టుకొని ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో కూడా పెట్టాను, కొంతమంది అడిగారు ఎక్కడ తీసుకున్నావు అని చెప్పి. సో దిస్ వన్, ఇది రోజ్ గోల్డ్ అనమాట అంతా కూడా. అండ్ ఇక్కడ బ్లాక్ బీడ్స్ వస్తాయి అండ్ ఇన్ఫినిటీ వైట్ స్టోన్స్ లాకెట్ వచ్చిందనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇఫ్ ఎట్ ఆల్ మీకు రోజ్ గోల్డ్ ఫ్యాన్ అయి ఉండి సింపుల్గా కావాలి అని అనుకుంటే ఇలా మీరు తీసేసుకోవచ్చు రోజ్ గోల్డ్లో. చాలా బాగుంది. అండ్ డ్రెస్సెస్ మీదకి ఇంకా దేని మీద కన్నా పెట్టేసుకోవచ్చు లైక్ డైలీ అనమాట. ఇదే మోడల్లో మనకి గోల్డ్లో కూడా వస్తున్నాయి, బట్ అన్నీ మనం గోల్డ్లో తీసుకోవాలి అని అంటే కుదరదు కాబట్టి కొన్ని కొన్ని మోడల్స్ అలా ఇలా కూడా ట్రై చేయొచ్చు అనుకోవాలి అనుకుంటే ఇట్లా తీసుకోవచ్చు. చాలా బాగుంది దిస్ వన్. అండ్ ఇది ఫస్ట్ వన్ రోజ్ గోల్డ్లో. నెక్స్ట్ వన్ వచ్చేసి విత్ లాకెట్ మొత్తం బ్లాక్ బీడ్స్ అనమాట. ఇది కూడా రోజ్ గోల్డే. సో లాకెట్ వచ్చేసి ఇట్లా వస్తుంది అనమాట, చాలా సింపుల్గా వైట్ స్టోన్స్ తోటి వచ్చింది. అండ్
మొత్తం బ్లాక్ బీడ్స్ మధ్యలో వచ్చేసి రోజ్ గోల్డ్ వచ్చిందనమాట. రోజ్ గోల్డ్ చైన్. సో ఇది కూడా చాలా సింపుల్గా డైలీ వేర్కి అట్లా చిన్న చిన్న ఫంక్షన్స్కి ఆర్ శారీస్ మీదకి కూడా బాగుంటుంది. సో ఇది వచ్చేసి ఈ లెంత్ వరకు వస్తుంది అండ్ చాలా బాగుంటుంది. మెయిన్గా నాకు ఈ రోజ్ గోల్డ్ కలెక్షన్లో నచ్చింది ఏంటంటే షైన్ అయితే చాలా బాగుంది. ఏదో పిచ్చి షైన్ రాకుండా రోజ్ గోల్డ్ కాబట్టి దానికి తగ్గట్టు షైన్ చాలా బాగుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇదనమాట. కొంచెం సిమిలర్గానే ఉంటుంది బట్ లాకెట్ నాకు ఇది కూడా నచ్చింది. సో నేను దాంట్లో దీంట్లో చూస్ చేసుకోలేక రెండు తీసుకున్నాను అనమాట. సో ఇందాకటిది ఇదనమాట లాకెట్. అండ్ దిస్ వన్ ఇది ఇట్లా 3 కింద స్టోన్స్ వచ్చాయి అండ్ పైన ఇలా వచ్చింది. సో ఇది కూడా సేమ్ ఇందాకట్లాగానే. లెంత్ అయితే నేను అన్నీ కొంచెం షార్ట్ లాంగ్ అన్ని విధాలుగా పెట్టుకునేలాగానే తీసుకున్నాను. సో దట్ మనం డ్రెస్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్పి. సో ఇది కూడా సిమిలర్, చాలా సిమిలర్, బట్ నాకు రెండు నచ్చి రెండు తీసుకున్నాను. అండ్ ఇది థర్డ్ వన్ ఇన్ రోజ్ గోల్డ్. ఫోర్త్ వన్ వచ్చేసి ఈ మోడల్ నేను గోల్డ్ కలెక్షన్లో చాలా చూసాను. ఇలా ఇక్కడ వరకు బ్లాక్ బీడ్స్ వచ్చి మొత్తం చైన్ వస్తుంది అండ్ కింద ఒక స్టోన్ వస్తుంది అని చెప్పి. సో ఇది నాకు గోల్డ్లో చూశాను. లాకెట్స్ కొంచెం డిఫరెంట్గా వచ్చాయి. సో రోజ్ గోల్డ్లో చూడంగానే ఓకే ఇది బాగుంది అనిపించి తీసుకున్నాను. సో దీనికి ఇది ఇలా వస్తుంది, చాలా బాగుంది. అండ్ దీనికి నాకు సెట్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. సో ఐ మీన్ వచ్చాయి అంటే సేమ్ నాకు సిమిలర్ మ్యాచ్ అయ్యేలా ఇయర్ రింగ్స్ ఉంటే తీసేసుకున్నాను అనమాట. వైట్ స్టోన్స్ రెండు. సో దీనికి మ్యాచ్ అయ్యేలాగా నాకు ఆల్రెడీ ఉన్నవి కూడా అలాంటివే, బట్ ఇది గోల్డ్ ఫినిష్తో వచ్చింది అండ్ ఇది రోజ్ గోల్డ్ ఫినిష్తో వచ్చింది కాబట్టి దీనికి మ్యాచ్ అయ్యేలా పెట్టుకోవచ్చు అన్న థాట్ తోటి ఇది కూడా తీసుకున్నాను విత్ దిస్ చైన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది నా బ్రేస్లెట్ అనమాట. ఇది యాక్చువల్లీ నేను రెడీమేడే తీసుకున్నాను. కొన్ని మోడల్స్ చూశాను ఇట్లా నల్లపూసలో బ్రేస్లెట్ తీసుకుందాము అని చెప్పి, బట్ నాకు వెళ్ళంగానే చూసిన వాటిల్లో నాకు ఈ మోడల్ నచ్చింది. అండ్ సరే బాగుంది కదా, ఇంకా మోడిఫికేషన్స్ ఎందుకు చేయించుకోవడం, డైలీ పెట్టుకోవడానికి ఇది బాగుంది సింపుల్గా అని చెప్పి తీసేసుకున్నాను అనమాట. యా దిస్ వన్, ఇది బ్రేస్లెట్. ఇది నాకు 6 grams పడింది ఈ బ్రేస్లెట్. అరౌండ్ 24,000 సంథింగ్ ఏదో పడింది నేను తీసుకున్న రోజు. సో చూసారు కదా నా బ్లాక్ బీడ్స్ అండ్ సింపుల్ డైలీ వేర్ చైన్స్. సో అన్నీ నేను ఒక్కసారి జూమ్లో పెట్టి చూపిస్తాను మోడల్స్కి. ఒకవేళ మీకు నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు అలా కావాలంటే అలా చేయించుకోవచ్చు, ఆర్ రెడీమేడ్ దొరికితే అలా కొనుక్కోవచ్చు సిమిలర్గా కావాలి అనుకుంటే. సో యా నేను ఇప్పుడు జూమ్లో చేసి చూపిస్తాను మీకు. సో దిస్ ఈజ్ ఆల్ మై కలెక్షన్ అనమాట. సో ఫస్ట్ వన్ స్వరోస్కీతో స్టార్ట్ చేస్తాం. ఇది చెప్పాను కదా, డబుల్ సైడ్ స్వరోస్కీ. అండ్ దిస్ వన్ ఈజ్ మై సింగిల్ లాకెట్ బ్లాక్ బీడ్స్ అనమాట. అండ్ ఇది వచ్చేసి బ్లాక్ డైమండ్స్. ఈవి 4 1 2 3 4 యా ఈవి 4 వచ్చేసి రోజ్ గోల్డ్ కలెక్షన్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మళ్ళీ స్వరోస్కీ. అండ్ ఇది హ్యాండ్మేడ్ లాకెట్ది. అండ్ ఇది వచ్చేసి నా ఫస్ట్ స్వరోస్కీ రోజ్ గోల్డ్ది. అండ్ దిస్ వన్ ఇది వచ్చేసి క్యారెట్ లేనిది 14 క్యారెట్స్ బ్లాక్ బీడ్స్ది అనమాట. ఇది గోల్డ్ లాకెట్ దీంతో పేర్ చేశాను కదా ఇదన్నమాట. అండ్ దిస్ వన్ ఇస్ ద బ్రేస్లైట్. అండ్ ఇది వచ్చేసి చామ్స్ నెక్లెస్ అనమాట. యా దిస్ ఈస్ ఆల్ మై కలెక్షన్. మీకు సపరేట్గా ఏదైనా పిక్చర్ కావాలి అని అనుకుంటే కూడా యూ క్యాన్ డిఎం మీ, నేను పంపిస్తాను. ఏది కావాలి అన్నా ఆర్ దేని గురించి అయినా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ఐ విల్ ట్రై టు రిప్లై యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అదండి ఈరోజు వీడియో. మీకు కనుక నా వీడియోస్ నచ్చి ఆల్రెడీ మీకు నచ్చుతున్నాయి అండ్ మీరు నాకు మంచి సపోర్ట్ చేస్తున్నారు, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అండ్ ఆల్సో ఇంకా నేను ఎలాంటి వీడియోస్ చేయాలి అని చెప్పి మీరు అనుకుంటున్నారు అనేది మీకు ఏమైనా ఐడియా ఉండి లైక్ సంథింగ్ ఆర్ ద అదర్ అని చెప్పి నాకు కామెంట్స్లో ఆర్ నాకు పర్సనల్గా డిఎం చేసినా సరే ఐ విల్ ట్రై టు డూ దెమ్. ఇట్స్ లైక్ గివింగ్ ఐడియాస్ అనమాట నాకు. అండ్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.